అందరికీ నమస్కారం. నా పేరు కోట సుబ్బు మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్ నందు పలు సమస్యల మీద కలవటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైబడవుతుంది, మరి ఇప్పటికీ దళితులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు నియమించారు. కానీ మరి ఆ చైర్మన్లకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించకపోవటం నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను అవమానించినట్టు నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిండు. కొన్ని దళిత వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు నిర్వీర్యం చేసి ట్రాన్స్పరెంట్గా అన్ని వర్గాలకు వేస్తున్నానని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం, మరి అదే పందాలో మరి ఈ ప్రభుత్వం నడుస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువనేత నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఆపేసిండో అవి మొత్తం యాక్టివ్ చేస్తానని మాట ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ఇవాళ సమాధానం చెప్పాలని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సప్లాను ఇవాళ ఏమైపోయిందో నేను అడుగుతా ఉన్నా. మరి భూమి కొనుగోలు పథకం కింద ఇవాళ ప్రభుత్వ భూమి ఏదైతే పేద వర్గాలకు ఇవ్వాల్సినటువంటి భూమిని మరి ఇవాళ ఎవరు ఆధీనంలో ఉన్నదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు మొత్తం ఇవాళ యాక్టివ్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకు ఉన్నదని, భవిష్యత్తులో మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే మరి నిధులకు సంబంధించినటువంటి వాటి కానీ మరి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కానీ వీటి మీద భవిష్యత్తులో నిజంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ముందుకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మరొక సమరబేరి పల్నాడు నుంచే మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ. ఓకే.